Hi viewers, my good wishes to each and every individual who is watching this video and welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ వీడియోలో మనం టెన్సెస్ మీద ఇంకా ఫోకస్ చేస్తూనే ఉన్నామండి. ప్రీవియస్ క్లాస్లో నెగేషన్స్ని హ్యాండిల్ చేసాం. చేస్తాడు అంటే చేయడు అని, చేస్తున్నాడు అంటే చేయట్లేదు అని, రీసెంట్గా చేశాడు అంటే రీసెంట్గా చేయలేదని, ఉదయం నుంచి చేస్తూ ఉన్నాడంటే ఉదయం నుంచి చేయటం లేదని, నిన్న చేశాడంటే నిన్న చేయలేదని, నిన్న వెళ్ళినప్పుడు చేస్తున్నాడంటే నేను వెళ్ళినప్పుడు చేయట్లేదు, నేను వెళ్ళేసరికే చేయలేదు, నేను వెళ్ళేసరికి అప్పటికే 2-3 గంటలుగా చేస్తూ ఏమీ లేడు, రేపు చెయ్యడు, రేపు ఇయడానికి చేస్తూ ఉండడు, రేపు నేను వెళ్ళేసరికి చేసేసి ఉండడు, నేను రేపు వెళ్ళేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఏమీ ఉండడు అనే విషయాన్ని మనం నెగేషన్స్ ద్వారా మనం హ్యాండిల్ చేసాం. దానికి మనం చేసిన గ్రౌండ్ వర్క్ ఏం లేదండి. ఎస్, ఇక్కడ డస్ యాక్షన్లోకి వచ్చింది, ఇక్కడ డూ యాక్షన్లోకి వచ్చింది, ఇక్కడ డిడ్ యాక్షన్లోకి వచ్చింది, ఇక్కడ డిడ్ యాక్షన్లోకి వచ్చింది. నేను రిమైనింగ్ సర్కిల్స్ అన్ని బ్లాంక్ ఎందుకు పెట్టానంటేనండి, ఎస్ మీరు ఏదైనా రిస్క్ తీసుకున్నారా అంటే ఎస్ ఈ 2 సర్కిల్స్లోనే. మిగతా 10 సర్కిల్స్లో మీరు తీసుకున్న రిస్క్ ఏం లేదండి. ఈజ్ ప్లేయింగ్ మధ్య నాట్ పెట్టవచ్చు, ఆర్ ప్లేయింగ్ మధ్య నాట్ పెట్టవచ్చు, హ్యాజ్ ప్లేడ్ మధ్య నాట్ పెట్టవచ్చు, హ్యావ్ ప్లేడ్ మధ్య నాట్ పెట్టవచ్చు, హ్యాజ్ బీన్ ప్లేయింగ్ మధ్యలో నాట్ పెట్టవచ్చు. ఇట్లా మిగతా 10 సర్కిల్స్లో మధ్యలో నాట్ పెడితే అయిపోయేది. ఈ 2 సర్కిల్స్లో మాత్రం అక్కడ ఉన్నదాన్ని సింగిల్ టర్మ్ని డబుల్ టర్మ్ చేసి ఎస్ మధ్యలో నాట్ పెడతాం వల్ల మీరు కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఇది ఇంత సింపుల్గా చెప్పేది కాదండి, మీరు పేపర్ వర్క్ ఎలాబరేట్గా చేయాలి. దానికి సంబంధించిన మెటీరియల్ ఇన్స్టిట్యూషన్స్, మా ఇన్స్టిట్యూషన్స్ అయితే హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి అక్కడ ఎస్ మోడల్ ప్రాక్టీస్ కోసం. మీరు అది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాల్సిన పరిస్థితులు వస్తాయండి. ఎస్, ఇప్పుడు నేను దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా ఉంటాయో నేను మీకు చెప్తానండి. ఇప్పుడు వాడు రోజు ఎక్కడికి వెళ్తాడు అని అడగాలి అంటే ఎస్ మనం చేయాల్సింది వేర్ డస్ హీ గో. ఎప్పుడు వెళ్తాడు అని అడగాలంటే వెన్ డస్ హీ గో, డస్ రెడ్. ఇట్లా ఎలా వెళ్తాడు, బైకా లేకపోతే ఏంటి అని అడగాలంటే మనం హౌ డస్ హీ గో. ఎందుకు వెళ్తాడు అని అడగాలంటే వై డస్ హీ గో. సో ఇట్లా దీనికి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ అప్పుడు నేను చెప్పానండి, డస్ రెడ్, డూ రెడ్, డిడ్ రెడ్. ఆల్రెడీ ఇక్కడ విల్ రెడ్ ఉంటుందండి. అంతా రెడ్ అయింది, ఈ రో అంతా కూడా రెడ్ కలర్ అయింది. ఆల్రెడీ ఈ రో అంతా కూడా గ్రీన్ కలర్, ఈ రో అంతా కూడా బ్లూ కలర్, ఈ రో అంతా గ్రీన్ కలర్ అయింది. మీకు డయాగ్రమెటిక్ రిమెంబరెన్స్ అలా ఉండిపోవాలండి. ఎస్, ఇప్పుడు మనం డస్ రెడ్తో అడుగుతూ పోతూ ఉన్నాం. వీటిని నేను బేసికల్గా ఫస్ట్ టైప్ క్వశ్చన్స్ అంటానండి. ఎస్, వేర్ డస్ హీ గో, ఎక్కడికి వెళ్తాడు, వెన్ డస్ హీ గో, ఎప్పుడు వెళ్తాడు, హౌ డస్ హీ గో, ఎలా వెళ్తాడు, వై డస్ హీ గో, ఎందుకు వెళ్తాడు, వెన్ డస్ హీ గో, ఎప్పుడు వెళ్తాడు. ఇట్లా మీరు బేసికల్గా ఇంతటితో అయిపోద్ది అనుకోమాకండి. ఇంకా ఎన్నిసార్లు వెళ్తాడు, హౌ మెనీ టైమ్స్ డస్ హీ గో, ఎంత టైం తీసుకుంటాడు, హౌ మచ్ టైం డస్ హీ టేక్. ఇట్లా మీకు ఏంటంటే డస్ రెడ్తో ఫస్ట్ టైప్ క్వశ్చన్స్ని ఎలాబరేట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే ఎస్ ఒక ఇష్యూ మీ పాకెట్లోకి ఆల్రెడీ వచ్చినట్టేనండి. ఇట్లా కాకుండా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎస్ ఈ హెడ్స్ని నేను రిమూవ్ చేస్తున్నానండి. ఎస్ రిమూవ్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే చివరికి మిగిలేదంటే డస్ హీ గో. ఎక్కడికి వెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడు, ఎందుకు వెళ్తాడు, ఎలా వెళ్తాడు, ఇదంతా నాకు వద్దు, కానీ ఇంతకీ వాడు వెళ్తాడా. డస్ హీ గో అంటే వెళ్తాడా, డస్ హీ టేక్ అంటే తీసుకుంటాడా, డస్ హీ రైట్ అంటే రాస్తాడా, డస్ హీ ప్లే అంటే ఆడతాడా, డస్ హీ కండక్ట్ మీటింగ్స్ రెగ్యులర్లీ అంటే కండక్ట్ చేస్తాడా. ఇట్లా రెగ్యులర్గా మనం మాట్లాడేటప్పుడు ఇవి ఎలాబరేట్గా ఎస్ ఇటన్నింటిని బాగా యూజ్ చేస్తూ పోతుంటామండి. మనకు తెలుగులో కంటెంట్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఎలా అడగాలో తెలియని పరిస్థితుల్లో మనం ఏంటంటే మనం బ్లాంక్గా ఉండడానికి ట్రై చేస్తాం. బట్ ఒక్కొక్క సర్కిల్ని తీసుకొని ఎస్ ఇట్లా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలా కాదండి, హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు ముందుకు రావాలి. అదే సెంటెన్సెస్ కానీ, నెగిటివ్ సెంటెన్సెస్ కానివ్వండి, సెంటెన్సెస్ అంటే నా మీనింగ్ పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, ఫస్ట్ టైప్ క్వశ్చన్స్ కానివ్వండి, లేదంటే సెకండ్ టైప్ క్వశ్చన్స్ కానివ్వండి,
దీనికి సంబంధించి నేను మీకు అంతగా ఇదైతే ఒక బాక్స్ లైక్ థింగ్ డ్రా చేస్తానండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే జస్ట్ 4 స్క్వేర్స్ మీరు ఇలా డ్రా చేసుకోండి. 4 స్క్వేర్స్ డ్రా చేసుకున్న తర్వాత ఎస్ మీకు ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఇలా పెట్టుకోండి. ఇది డస్ రెడ్ అనమాట. డస్ రెడ్ ఇది బేసికల్గా ఒక సబ్జెక్ట్. ఇక్కడ మీరు దీన్ని మారుస్తూ పోండి. నేను స్టార్టింగ్లో ఇక్కడ నేను ఏం పెడుతుంటాను, వై పెడుతుంటాను. లేదు అంటే ఎస్ ఏదైనా సరే, ఇది మాత్రం మీ ఇష్టం. ఇక్కడ మాత్రం మ్యాక్సిమం రన్ చేసుకుంటూ పోవచ్చు. ఇది ఎప్పటికీ డజే, ఇది ఎప్పటికీ రెడ్ కలరే. ఇక్కడ డస్ రెడ్ వాడుతున్నామంటే మీకు ఉండాల్సిన ఆప్షన్స్ ఏముంటాయంటే ఇక్కడ హీ ఉండొచ్చు, లేదు అంటే షీ ఉండొచ్చు, లేదు అంటే ఇట్ ఉండొచ్చు. ఎస్ హౌ డస్ ఇట్ గో, వేర్ డస్ ఇట్ గో, వేర్ డస్ ఇట్ గో అంటే ఇప్పుడు నేను ఏదో ఒక చిన్న కుక్క పిల్ల గురించి మాట్లాడుతున్నట్టు. అట్లా ఎప్పుడు వెళ్తుంది, వెన్ డస్ ఇట్ గో. లేదంటే అది ఏం తాగుతుంది, వాట్ డస్ ఇట్ డ్రింక్. ఏం తింటుంది, వాట్ డస్ ఇట్ ఈట్. ఇట్లా వస్తుందన్నమాట. సో నేను సింగులర్కి సంబంధించి అడుగుతున్నాను అంటే ఇక్కడ మీకు కాంబోగా ఉండాల్సింది ఏంటండి, డస్ రెడ్స్. ఇక్కడ నేను ఇక ఆల్మోస్ట్ పిచ్చికితుల్లాగా ఇలా గీసుకోబోతున్నాండి. స్టార్టింగ్ నేను పెట్టింది మాత్రం వై. ఎస్ ఇక్కడ చూడండి, మ్యాక్సిమం రన్ చేయాలంటే మీరు హౌ మెనీ టైమ్స్ డస్ హీ వాచ్, ఎన్నిసార్లు చూస్తాడు. లేదంటే హౌ మెనీ కిలోమీటర్స్ డస్ హీ ట్రావెల్, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎస్ ఇలా నేను డ్రా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి ఎస్ కొంతమంది స్టూడెంట్స్ ఈ వాట్లు వేర్లు వైలు పక్కనే హీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి. దాని నుంచి మిమ్మల్ని ఎస్ సేవ్ చేయడం కోసమని ఈ స్క్వేర్స్ డ్రా చేసి ఆల్రెడీ ఈ రెండింటికి ఆర్చ్ మార్క్ ఒకటి పెట్టేసేసి ఎస్ ఇట్లా పెట్టేసి కూర్చున్నాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక తప్పదిగా ఎస్ హీని మీరు ఎన్నో ఎలిమెంట్గా వాడటానికి ప్లాన్ చేయాలి, 3rd ఎలిమెంట్గా. 1 2 3 ఎప్పుడైనా సరే వై పక్కన హీ తీసుకురామాకండి, వేర్ పక్కన హీ తీసుకురామాకండి. మధ్యలో రోజు విషయాలు అడగాలంటే మీకు అక్కడ డస్ ఉండాలి. ఎస్ ఇప్పుడు మీకు ఇక్కడ మ్యాటర్ క్లియర్ అయిపోయింది. ముండిగా రాసుకోవాలనే వాళ్ళు మాత్రం ఇట్లా పెట్టుకోండి. ఎస్ ఏమని ఇది వై ఎప్పుడుగా పెట్టుకోండి, ఎస్ ఇది హీగా పెట్టుకోండి. దీన్ని మారుస్తూ పోండి. ఎందుకు తింటాడు, వై డస్ హీ ఈట్. ఆర్ అన్నాను కదా, ఎందుకు వెళ్తాడు, వై డస్ హీ గో. ఎందుకు ఆడుతాడు, వై డస్ హీ ప్లే. ఎస్ ఇది స్టార్టింగ్ మరీ మరి మీకు ఎలా అనాలంటే ఒక రకంగా చాలా 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 తక్కువగా దీని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఏది ఇంగ్లీష్ స్లో లెర్నర్స్ ఉంటుంటాం, అట్లాంటి వాళ్ళు చేయాల్సిన ప్రాక్టీస్ ఇది. వై డస్ హీ టేక్, ఎందుకు తీసుకుంటాడు, వై డస్ హీ ఎలో, లేదంటే వై డస్ హీ కండక్ట్, ఎందుకు కండక్ట్ చేస్తాడు. ఇట్లా మీకు కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత ప్రతిసారి వైయేనా అని చెప్పేసి మీరు ఇందాక బాక్స్ ఓపెన్ చేసి ఇట్లా పిచ్చికితులు అట్లా ఓపెన్ అవడానికి ట్రై చేయండి. ఇదొక మంచి మార్గం. సరే తర్వాత నేనేమంటుంటానంటే ఇది రిమూవ్ చేస్తే అదేమైపోయిందంటే సెకండ్ టైప్ క్వశ్చన్. డస్ హీ పక్కన రెడ్ కలర్, డస్ హీ ప్లే ఆడతాడా, డస్ హీ వాచ్ చేస్తాడా, డస్ హీ గో వెళ్తాడా, డస్ హీ టేక్ తీసుకుంటాడా, డస్ హీ కలెక్ట్ చేస్తాడా, డస్ హీ కండక్ట్ చేస్తాడా, డస్ హీ క్లీన్ చేస్తాడా, డస్ హీ కుక్ వండుతాడా. అట్లా మీరు ప్రాక్టీస్ చేస్తూ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేస్తూ పోవాలండి. సో నేను ప్రస్తుతానికి తీసుకొచ్చింది డస్ అంటే ఎస్ ఒకరి గురించి నేను మాట్లాడుతున్నట్టు. ఇదే కనుక నేను ఎక్కువ మంది గురించి మాట్లాడాలంటే ఎస్ మీకు అక్కడ వాట్ డూ దే ప్లే. ఎస్ ఇక్కడ నాకు ప్లూరల్ రాగానే చూసారండి ఇక్కడ డూ రెడ్ వచ్చేసింది. ఎక్కడ ఆడతాడు, వేర్ డూ దే ప్లే. ఎప్పుడు ఆడతారు, వెన్ డూ దే ప్లే. ఎలా ఆడతారు, హౌ డూ దే ప్లే. ఎస్ ప్రతిసారి మనకు వస్తున్న కలర్ ఏంటంటే డూ రెడ్. ఇక్కడ దేకే కాదండి, ఎస్ ఇక్కడ మీరు కనుక కొద్దిగా తెలియకుంటే ప్రతి ప్లూరల్ ఇక్కడ వీ పెట్టవచ్చు. ఎస్ ఇంకా కావాలంటే ఎస్ ఇక్కడ మనం యూ పెట్టవచ్చు, యూ పెట్టవచ్చు. ఇక్కడ లోవర్ హాఫ్ లో ఉన్న ప్రతి కంటిన్యూ తీసుకొచ్చి పెట్టవచ్చు. ఇంకా తీసుకురావాలంటే ఎస్ ఇక్కడ ఏదైనా వై డూ యువర్ ఫ్రెండ్స్ ప్లే అని కూడా అనొచ్చండి. ఎందుకంటే యువర్ ఫ్రెండ్స్ అనేది కూడా ప్లూరల్ ఎలిమెంటే కదా. ఇట్లా కాకుండా ఎస్ ఇప్పుడు కనుక మనం ఇది రిమూవ్ చేసామంటే ఏమవుతుందండి అప్పుడు ఎస్ డూ దే ప్లే అంటే ఎస్ వాళ్ళు ఏం ఆడతారు, ఎక్కడ ఆడతారు, ఎప్పుడు ఆడతారు, ఎందుకు ఆడతారు నాకు వద్దు, కానీ ఇంతకీ వాళ్ళు ఆడతారా, డూ దే ప్లే. సో వీటిని ఫస్ట్ టైప్ క్వశ్చన్స్. సెకండ్ టైప్ ఇప్పుడు మీకు కళ్ళ ముందు ఉన్నది ఏంటండి సెకండ్ టైప్ క్వశ్చన్. హెడ్ పెడితే అది ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ టైప్ క్వశ్చన్. ఇది కాకుండా ఇంకొక ఎలిమెంట్తో నేను ఈ క్లాస్ని క్లోజ్ చేస్తానండి. ఇప్పుడు చూడండి వై డస్
హీ ప్లే లాగానే వై డజంట్ హీ ప్లే ఉంటుంది. అంటే వాడు ఎందుకు ఆడడు. ఇప్పుడు వై రిమూవ్ చేస్తే డజ్ హీ ప్లే అంటే ఆడతాడు అన్నట్టుగానే డజంట్ ప్లే అంటే ఆడాడా.